సేవకులారా సువార్తికులారా ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు వాగ్దానం యోబు 10వ అధ్యాయము 11వ వచనం. చర్మంతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. అనగా ప్రభు యేసుక్రీస్తు వారు సృష్టించేటప్పుడు మనల్ని ఎంతో విలువగా, ఎంతో బలముగా, ఏ రీతిగా సమకూర్చాడు అనేది ఈ యొక్క మాట ద్వారా మనకు తెలుస్తుంది. ఏంటి అంటే మొదటి మాట అంటున్నాడు, చర్మముతోనూ మాంసముతోనూ. నిజమే కదా, చర్మముతోనూ మాంసముతోనూ ఆయన మనల్ని కప్పాడు. సంఘానికి కూడా అదే సాదృశ్యం. సంఘాన్ని కూడా మాంసం అనే సంఘస్థుల్ని, చర్మం అనే ఆయన వస్త్రాన్ని మన మీద వేశాడు. అంటే ఆయన కాపుదల. ఆయన మొదటిగా ఏదైనా దెబ్బ తాకినప్పుడు ఫస్ట్ దేనికి దెబ్బ తాకిందండి? చర్మము చినిగింది. ఆ తర్వాత మాంసంకు కొంచెమే. అయితే పెద్ద యాక్సిడెంట్ అయితే కొంచెం ఏమన్నా తెలియదు. కానీ ఈ చిన్న ఏం జరుగుతుందంటే ఆయన చెప్తున్న మాట, చర్మమును ఆయన ఎంతో జాగ్రత్తగా మనకి అమర్చాడు, సమకూర్చాడు. మనకి ఎలా కావాలో అలా ఆయన చెక్కుకున్నాడు. కనుక అంటున్నాడు, నీ చేతితో నన్ను చెక్కుకోయాడు. నీవు నన్ను శిల్పుగా శిల్పుగా ఉన్న నన్ను మనిషిగా మార్చినందుకు నీకు వందనాలని యోబు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఈ శరీరము, ఈ మాంసం ఇచ్చింది ఆయనే కదా, ఇచ్చినవాడు ఆయనే, తీసుకునేది ఆయనే అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకి ఎంత విశ్వాసం కలిగజేశాడు చూడండి. మరి నిన్ను నన్ను కూడా అదే విశ్వాసంలో ఉంచాడు, అదే నమ్మకంగా ఉంచాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని విడిచిపెట్టి శరీరంలోనూ లేదా రకరకాలుగా ఈ రోగాసనంలో పడిపోతున్నాం. అది కాదని ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఆయన నరములను సంధించాడు. ఎంత నీటిగా చెప్తున్నాడు చూడండి. కీర్తనకారుల్లో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, 3వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీద ఆశీర్వాదం వచ్చును. ఎందుకంటే ఈ శరీరాన్ని చెక్కుకున్న ఆయన, ఈ మాంసాన్ని సమకూర్చుకున్న సంధించిన ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆశీర్వాదాన్ని మనకి ఇస్తున్నాడు. ఆశీర్వాదాన్ని ఇస్తానన్నాడు. ఇస్తున్నందుకు మనం తీసుకునే వారు ఉన్నాం. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం, తలదించుకున్నాం. మహానటుడ, మహాగణుడా, ఈ రోజు నాకు శరీరం గురించి, మాంసము గురించి, అయ్యా నా మీద ఉన్న మాంసము, శరీరము అయ్యా మీది ఎలా సమకూర్చారో, ఎలా అయ్యా సృష్టించారో అది కేవలం నీకు మాత్రమే తెలుసు తండ్రి. నేను మట్టిగా ఉన్నప్పుడు నన్ను అయ్యా నన్ను మాంసము ముద్దగా మార్చినందుకు నీకు వందన. అయ్యా తిరిగి నేను మరలా మట్టిలోకి వెళ్ళిపోతుండగా తండ్రి, అయ్యా నేను బ్రతుకున్నంత వరకు నీ సువార్తను ప్రకటించే కృప మాకు దయచేయమని ఇచ్చిన ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పోతున్నాం పరమ తండ్రి. ఆమేన్.